ఇప్పుడు చైనా ఈ యుద్ధాల మధ్యన పెంట అయిపోయింది దాని బతుకు. పాకిస్తాన్ దగ్గర మొన్న HU-9B డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చింది. ఇది ఇంతవరకు కూడా అమెరికాకి సంబంధించినటువంటి పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో పోటీ పడగలది అని చెప్తూ ఉండేది చైనా. ఇరాన్కి సంబంధించినటువంటి ఐరన్ డోమ్తో పోటీ పడగలిగేది అని చెప్తూ వచ్చేది. రష్యాకి సంబంధించినటువంటి S-400తో పోటీ పడగలిగేది అని చెప్తూ వచ్చేది. తీరా చూస్తే భారతదేశం కొట్టిన దెబ్బకి బెత్తరపోయి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సర్వనాశనమైంది. ఆ దెబ్బకే పాకిస్తాన్లో ఉన్నటువంటి 11 ఉగ్రవాద స్థావరాలు, 6 ఉగ్రవాద స్థావరాలు, 11 ఎయిర్ బేసులు దర్జాగా అత్తారింటికి వెళ్ళిన అల్లుళ్ళలాగా మనోళ్ళు వెళ్ళి విమానాలతో మిస్సైల్స్తో పేల్చొచ్చారు. ఇప్పటికే అది కోలుకోలేదు. అది చైనాకి సంబంధించినటువంటి HU-9B డిఫెన్స్ సిస్టమ్ వల్ల. ఇప్పుడు నిన్న ఇరాన్ అదే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాడింది. ఇరాన్ లోపలికి ఇజ్రాయెల్, అమెరికా పుట్టింటికి వచ్చినటువంటి కోడల్లాగా వచ్చి సరదాగా పేల్చి పడేశారు, కొమైనీని లేపడేశారు. అలాగే విధ్వంసం సృష్టిస్తున్నారు. బాంబులు 50 బాంబర్లు వచ్చి కొమైనీకి సంబంధించినటువంటి ఆయుధాగారాన్ని లేపేస్తుంటే ఏం పీకలేకపోయింది. అమెరికా కొట్టిన దెబ్బ నుంచి ఏమీ పీకలేకపోయింది. ఈ సిచ్యుయేషన్తో ప్రపంచవ్యాప్తంగా చైనా దగ్గర నుంచి కొన్నవాళ్ళు రివ్యూ ప్రారంభించారు, కొందామనుకున్న వాళ్ళు రివ్యూ ప్రారంభించారు. ఎంకిపెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చైనా చావుకు వచ్చింది.